మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. చిరుత సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఇక మగధీర మూవీతో స్టార్ ఇమేజ్ అందుకున్నాడు. ఆ తర్వాత ఒక్క మూవీతో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేస్తూ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. అయితే తాజాగా ఓ క్రేజీ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. చిరంజీవికి రామ్ చరణ్ కు ఇండస్ట్రీలో ఒక తేదీ సెంటిమెంట్ అట. ఆ తేదీలో సినిమాలు రిలీజ్ చేస్తే మంచి హిట్ టాక్ ను అందుకుంటాయని నమ్మకం. ఆ తేదీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా కూడా మారాడు. అయితే ఇద్దరు కూడా ఇండస్ట్రీలో దూసుకుపోతుండగా చిరంజీవి రామ్ చరణ్లకి కలిసి వచ్చిన లక్కీ డేట్ ఒకటి ఉంది. వీరిద్దరికి ఒకే లక్కీ డేట్ ఉండడం విశేషం. మెగాస్టార్ చిరంజీవికి సెప్టెంబర్ 28న కలిసొచ్చిన తేదీ అయితే రామ్ చరణ్ కు కూడా అదే రోజు అదృష్టం వరించింది. రామ్ చరణ్ చిరుత మూవీ అదే రోజున రిలీజ్ అయింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా వైజయంతి మూవీ సంస్థలో నిర్మాత అశ్విని దత్, దర్శకుడు పూరి జగన్నాథ్ నేతృత్వంలో నిర్మించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించడం విశేషం. ఇక చిరంజీవి హిందీలో తొలిసారి నటించిన ప్రతిబంధ్ సినిమా సెప్టెంబర్ 28, 1990న విడుదలయ్యింది. మొదటిసారి బాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టి ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు చిరంజీవి. మెగాస్టార్ తన మొదటి చిత్రంతోనే హిందీలో సక్సెస్ ను సాధించారు. నిర్మాతగా అల్లు అరవింద్ కు తొలి బాలీవుడ్ మూవీ కావడం విశేషం. ఈ సినిమాతో రామ్ రెడ్డి బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి, అల్లు అరవింద్, రవిరాజా పినిశెట్టి, రామిరెడ్డితో పాటు పలువురు నటీనటులకు, టెక్నీషియన్స్ కు ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఇక సెప్టెంబర్ 28న మెగాస్టార్ గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాడు. మొత్తానికి సెప్టెంబర్ 28 రామ్ చరణ్, చిరంజీవిలకు ఆ డేట్ అంటే అందుకే సెంటిమెంట్ అట. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మిక్స్డ్ టాక్ తో మూవీ అలరిస్తుంది. అటు చిరంజీవి విశ్వాంబర మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా ఉన్నారు.